హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీకు కైన్ మాస్టర్ అనేది ఎట్లా యూజ్ చేయాలి, వీడియో ఎలా తయారు చేయాలి అన్న దాని మీద చెప్పబోతున్నాను. ఓకే, వితౌట్ డిలే ఐఎమ్ ఎంటరింగ్ ఇట్ ద టాపిక్. ఓకే, ఇది మీరు ఇప్పుడు చూస్తున్నది ఏంటంటే ఇంటర్ఫేస్ అండి. కైన్ మాస్టర్ యొక్క ఇంటర్ఫేస్. కైన్ మాస్టర్ యాప్ ఓపెన్ చేసిన వెంటనే ఈ విధంగా దాని ఇంటర్ఫేస్ అనేది ఉంటుంది. అయితే మీరు చూస్తున్నారు ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి మీకు కొన్ని వీడియోస్ కనబడుతున్నాయి కదా. అన్నీ ఏంటంటే మనం ఆల్రెడీ ప్రీవియస్గా ఎడిట్ చేసిన వీడియోస్ అండి. ఏమైనా ఎడిట్ చేసి ఉంటే ఒకవేళ అవన్నీ ఇక్కడ వస్తాయి. ఎడిట్ చేయకపోతే అది బ్లాంక్గా ఉంటుంది. సో మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే ప్లస్ ఐకాన్ ఉంది కదండి. ఇందులో ఇది క్లిక్ చేస్తేనే మనం వీడియోస్ చేయడం కుదురుతుంది. సో నేను క్లిక్ చేశాను. ఇక్కడ 3 టైప్ ఆఫ్ ఫార్మాట్ ఉంటుంది కదండి. ఈ ఫస్ట్ ఫార్మాట్ వచ్చేసి మనం యూట్యూబ్లో వీడియోస్ చూస్తాం కదండి, రెక్టాంగులర్గా ఉంటాయి కదా, రెక్టాంగులర్ షేప్లో. ఆ ఫార్మాట్లో రావాలంటే 16:9 అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఈ సెంటర్లో ఉంది కదండి, ఇది ఏంటంటే వాట్సాప్ వీడియోస్ ఉంటాయి కదా, ఆ ఫార్మాట్లో రావాలనుకుంటే ఈ 9:16 అనే ఫార్మాట్ సెలెక్ట్ చేసుకోవాలండి. ఈ 1:1 అనేది స్క్వేర్ ఫార్మాట్లో వస్తుంది వీడియో. సో ఇది పెద్దగా ఎవరు ప్రిఫర్ చేయరు. సో మనం కూడా ఏంటంటే ఈ 16:9 మీద వీడియో చేస్తున్నాం ఇప్పుడు. సో ఇదే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన వెంటనే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుందండి. ఇక్కడ మీకు రైట్ సైడ్ కార్నర్లో కొన్ని ఆప్షన్స్ కనబడుతున్నాయి. మీడియా, ఆడియో, వీడియో, లేయర్ అని. సో మనం మీడియా గురించి తెలుసుకోవాలి ఫస్ట్, ఎందుకంటే దీని గురించి తెలియకుండా ఏం చేయలేమండి. మీడియాలో వీడియోను పిక్చర్ అనేవి ఇందులో ఉంటాయండి. అంటే ఏదైనా ఇమేజ్ కానీ వీడియో కానీ సెలెక్ట్ చేసుకోవాలంటే ఈ మీడియాలోకే వెళ్ళాలండి. ఓకే, ఈ కాకుండా ఆడియో యాడ్ చేయాలనుకుంటే మాత్రం ఈ కింద ఆడియో, ఓకే ఇక్కడ ఆడియో ఉంది కదండి, ఆడియో సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, నేను ఫస్ట్ మీడియాలోకి వెళ్తున్నాను సోర్స్ ఫైల్ తీసుకోవడానికి. సోర్స్ అంటే ఏం లేదండి, వీడియో. ఓకే, నేను ఒక వీడియో సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఈ వీడియో సెలెక్ట్ చేసుకుంటున్నానండి. ఓకే, టిక్ చేసేయండి. వీడియో అనేది ఇక్కడ వచ్చేసింది. ఓకే, ఇప్పుడు నేను వీడియోని ఎట్లా కట్ చేయాలి, రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ, అదేవిధంగా వీడియో మధ్యలో ఒక ఫోటో యాడ్ చేయాలంటే ఏ విధంగా యాడ్ చేయాలి అనేది చూపించబోతున్నానండి. చూడండి, వీడియోకి నేను లెఫ్ట్ సైడ్ ఇప్పుడు మీరు రైట్ సైడ్ కార్నర్లో టాప్ సైడ్ సిజర్ ఐకాన్ కనబడుతుంది కదండి. ఓకే, కట్ చేయాలంటే సెలెక్ట్ చేసుకోండి. ఇగో ఎన్ని ఫార్మాట్స్ ఉన్నాయో కట్ చేయడానికి మొత్తం అన్నీ చూపిస్తుంది ఇక్కడ. ఓకే, మనకి మెయిన్గా అవసరమైనవి ఫస్ట్ 3 అండి. 4th కూడా యూజ్ చేసుకోవచ్చు. 4th ఏం లేదు, చెప్తాను అది కూడా. ట్రిమ్ టు లెఫ్ట్ అని ఉంది కదండి ఫస్ట్ ఆప్షన్. అంటే ఇప్పుడు ఈ వీడియోని లెఫ్ట్ సైడ్కి ట్రిమ్ చేయాలంటే ఈ ఆప్షన్ అనేది యూజ్ చేసుకోవాలండి. ట్రిమ్ టు రైట్ అనేది ఏంటంటే రైట్ సైడ్ మొత్తం వీడియో పోతుందండి రైట్ సైడ్ ప్రెస్ చేస్తే. స్ప్లిట్ అని ఉంది కదండి, అది సెలెక్ట్ చేసుకునేటట్టయితే వీడియో అనేది స్ప్లిట్. ఈ ఇక్కడ మనకు మధ్యలో లైన్ కనబడుతుంది కదండి వీడియోలో సెంటర్లో, ఇక్కడ ఆ లైన్కి అటు సైడ్ ఉన్నదంతా ఒక వీడియో, ఇటు సైడ్ ఉన్నదంతా ఒక వీడియో అయిపోతుందండి. మనం ఇప్పుడు కట్ చేయడం చూద్దాం. ఓకే, లెఫ్ట్ ట్రిమ్ చేశాను. మీరు గమనించినట్టయితే వీడియో కట్ అయిపోయిందండి ఒక సైడ్. ఓకే, ఇప్పుడు మనం ఇటు సైడ్ కూడా కట్ చేద్దాం. రైట్ సైడ్ ఎట్లా కట్ చేయాలంటే సేమ్ అదే ప్రాసెస్ కట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మనకి ఇది 2 వీడియోల కింద చేయాలనుకుంటే మాత్రం ఓకే సెంటర్కి వచ్చాను, సెలెక్ట్ చేసుకున్నాను, స్ప్లిట్. ఇప్పుడు మీరు గమనించారో లేదో, ఇది 2 వీడియోస్ అయిపోయింది. ఇది కొంచెం బాగా డిస్టెన్స్ ఉంది కాబట్టి దీన్ని కొంచెం మినిమైజ్ చేద్దాం. మినిమైజ్ చేసినట్టయితే కొద్దిగా బాగా ఈజీగా కనబడుతుంది. ఇది చూడండి, ఇది సపరేట్ వీడియో, ఇది సపరేట్ వీడియో అయిపోయింది. ఈ విధంగా అనేది ఇది కట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా అండి వీడియో అనేది జూమ్ కూడా చేసుకోవచ్చు అండి. సేమ్ ఇక్కడే సిజర్ పక్కన క్రాప్ అనేది ఉంది కదండి, అది సెలెక్ట్ చేసుకుంటే చూడండి ఎంత కావాలంటే అంత జూమ్ చేసుకోవచ్చు వీడియోని. ఈ సైడ్ పీస్ ఒకటే కావాలంటే సైడ్ ఇది మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే ఇంతే కావాలి, ఫుల్ స్క్రీన్ ఓకే ఎంత కావాలనుకున్నాం. ఓకే, మీకు వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇదే విధంగా ఉండాలనుకుంటే ఈక్వల్ టు ప్రెస్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే అది ప్రెస్ చేయకపోతే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకేలాగా అయితే ఉండదు. ఓకే, టిక్ చేసేయండి. ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకేలాగా ఉంటుంది. అంతేనండి, వీడియో క్రాప్ అనేది ఈ విధంగా చేయొచ్చు. ఓకే, ఇంకేం చేయొచ్చు అండి అంటే ఓకే ఆడియో దగ్గరికి వచ్చేసరికి ఇదికంటూ ఒక ఆడియో ఉంటుంది కదండి, ఆడియోని రిమూవ్ చేయాలనుకుంటే ఇది ప్రెస్ చేయండి. అలా కాదు, ఆడియోని ఇంకా ఎక్స్టెండ్ చేయాలి అనుకుంటే డబల్ చేయండి, 200 వాల్యూమ్. యాక్చువల్గా ఇది డిఫాల్ట్గా 100లో ఉంటుంది, దీన్ని 200 చేస్తే వాల్యూమ్ డబల్ అవుతుంది. ఓకే, మనకు అసలు ఆడియోనే అవసరం లేదు. ఓకే, టిక్.
వీడియో స్ప్లిట్ చేయడం మూలంగా సపరేట్ అయిపోయిందండి. దాని సెట్టింగ్స్ దీనికి, దీని సెట్టింగ్స్ దీనికి సపరేట్గా ఇవ్వాల్సి ఉంటుంది. సో దీనికి కూడా వాల్యూమ్ అనేది మ్యూట్ చేసాం. ఓకే, ఈ రెండు వాటికి ఆడియో అనేది మ్యూట్ చేసేసాను. ఓకే, వీడియో ఎట్లా తీసుకుంటామనేది తెలిసింది కదా. ఓకే, వీడియో మధ్యలో ఫోటో ఎట్లా యాడ్ చేయాలి, ఫోటోనే కాదండి వీడియో కూడా యాడ్ చేయొచ్చు. సరే, నేను వీడియో యాడ్ చేయడం చూపిస్తాను చూడండి. ఓకే, ఈ వీడియో తీసుకోండి. మీరు గమనించినట్టయితే ఇదిగోండి, మధ్యలో వీడియో వచ్చింది. ఫోటో కూడా ఇంతేనండి, ఫోటో కూడా సేమ్ అదే విధంగా తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు అంతేకాకుండా మనం దీనికి ఆడియో ఎక్స్టెన్షన్ అనేది ఇద్దామండి. మళ్ళీ దీంట్లో కూడా వాల్యూమ్ కట్ చేయాలి, లేకపోతే డిస్టర్బెన్సెస్. ఓకే, ఆడియోలోకి వస్తుంది. మనకి వీడియో అనేది మ్యూట్ మోడ్లో ఉంది కాబట్టి ఏదో ఒక ఆడియో సెట్ చేయాల్సి ఉంటుంది. సో ఆడియో సెట్ చేసుకుందామండి. ఓకే, ఈ సరాసరి సాంగ్ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేస్తాం. ప్లస్ క్లిక్ చేసిన వెంటనే ఆడియో అనేది దీనికి యాడ్ అయిపోతుందండి. ప్లే బటన్ ఉంది కదా, ప్లే బటన్ నొక్కితే ఆడియో అనేది ప్లే అవుతుందండి. మనం ఆ విధంగా అది ఏం ఆడియో అనేది తెలుసుకోవచ్చు. ఒక ఆడియో అనేది ఇదిగోండి చూడండి, పెట్టేసాను కింద. ఓకే, దీన్ని ప్లే చేసి చూద్దాం ఒకసారి ఏ విధంగా ఉంటుందో. చూసారు కదండి, ఈ విధంగా ఆడియో అనేది యాడ్ చేయొచ్చు. ఇక్కడ వాయిస్ అని ఒకటి కనబడుతుంది కదా, ఇది కూడా పెద్ద ఏం మ్యాటర్ కాదండి. ఇది మనం ఏదన్నా వీడియోకి వాయిస్ డబ్ చేయాలనుకుంటే కనుక ఈ ఆప్షన్ అనేది యూజ్ చేసుకోవచ్చండి. ఇక్కడ దీన్ని మనం స్టార్ట్ క్లిక్ చేసిన వెంటనే వీడియో అనేది ప్లే అయిపోతుంది. ఆ వీడియో ప్లే అవుతుండగా దానికి మనం ఆడియో అనేది డబ్ చేసుకోవాల్సి ఉంటుంది, అంతే. ఓకే, నెక్స్ట్ వచ్చేసి లేయర్. ఇదేనండి చాలా ఇంపార్టెంట్ ఇందులో. కైన్మాస్టర్ లేయర్ అంటే ఏం లేదండి. లేయర్ అంటే మొత్తం ఇగో చూస్తున్నారు కదా మీరు, మొత్తం 5 టైప్స్ ఉంటాయి. మీడియా అంటే ఫోటో కానీ వీడియో కానీ తీసుకొచ్చి ఈ వీడియో పైన పెట్టవచ్చు. ఎఫెక్ట్ అంటే కైన్మాస్టర్లో కొన్ని ఎఫెక్ట్స్ ఉంటాయండి, మిర్రర్ ఎఫెక్ట్, ఇలాంటి ఎఫెక్ట్స్. ఈ ఎఫెక్ట్స్ ఏమైనా ప్లేస్ చేయాలనుకున్నప్పుడు ఈ ఎఫెక్ట్ అనే ఆప్షన్ యూజ్ చేయాలి. ఓవర్ లేయర్ అంటే దాని మీద స్మోక్ ఎఫెక్ట్ కానీ డిస్కో లైట్స్ కానీ ఇట్లాంటివి ఏమైనా పెట్టాలనుకున్నప్పుడు ఓవర్ లేయర్ అనేది యూజ్ చేయాలండి. ఇంకా అంతేకాకుండా టెక్స్ట్ అంటే ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. వీడియోకి ఏదన్నా మ్యాటర్ అనేది మనం రాయాలనుకున్నప్పుడు టెక్స్ట్ అనేది యూజ్ చేసి మనం రాసి చూపించవచ్చు. హ్యాండ్ రైటింగ్ అంటే ఏంటంటే ఫ్రీ హ్యాండ్ అండి, మన చేతితోనే డైరెక్ట్గా బొమ్మ ఏదైనా గీయవచ్చు ఇక్కడ స్క్రీన్ మీద, వీడియో మీద. ఓకే, నేను దీన్ని ఒక్కొక్కటి ఏంటనేది నేను మీకు క్లియర్గా చూపిస్తాను. మీడియాలోకి వస్తున్నా. ఫస్ట్ ఒక వీడియో సెలెక్ట్ చేసుకుంటున్నానండి. ఆ వీడియో తీసుకుని ఇదిగోండి ఇంతే, మనం ఎక్కడ కావాలంటే అక్కడ ప్లేస్ చేసుకోవచ్చు వీడియోని. సరే, నేను ఇక్కడ ప్లేస్ చేస్తున్నా, అంతేనండి. ఈ విధంగా ప్లేస్ చేయొచ్చు. ఓకే, టిక్ చేసేయండి. అదిగోండి, అది వీడియోలోకి అది వచ్చేసింది. దీనికి ఎలాగో దీనికి కూడా ఆడియో కట్ చేస్తున్నా, ఆడియో మ్యూట్. అంతేనండి. ఈ విధంగా లేయర్ యూజ్ చేసి వీడియో యాడ్ చేయొచ్చు, ఫోటో కూడా యాడ్ చేయొచ్చు. ఎఫెక్ట్స్ వచ్చేసి ఇది కైన్మాస్టర్ ఎఫెక్ట్స్ అండి. ఇవన్నీ కావాలంటే మీరు పెయిడ్ వెర్షన్లోనే దొరుకుతుందండి. అవన్నీ పెయిడ్ వెర్షన్ అంటే మనం డబ్బులు పెట్టేసి కొనేసుకోవాల్సిన లేదండి. మనం డైరెక్ట్ క్రోమ్లోకి కానీ యూసీ బ్రౌజర్లోకి కానీ వెళ్ళి అక్కడ మీరు ఫ్రీ డౌన్లోడ్ ఆఫ్ కైన్మాస్టర్ మోడ్ ఏపీకే అని కొట్టిన వెంటనే చాలా వస్తాయండి సైట్స్. మీకు కావాల్సిన దాంట్లో డౌన్లోడ్ చేసుకోవడమే. ఓకే, ఇప్పుడు లేయర్ గురించి చూద్దామండి. లేయర్ అంటే ఇదిగోండి, ఈ విధంగా లేయర్లో ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇవి నా ఇంట్రెస్ట్ అండి ఎఫెక్ట్స్. అయితే డిఫాల్ట్గా అయితే ఏముండవండి ఎఫెక్ట్స్. గెట్ మోర్ అని చెప్పి ఇట్లా ఆప్షన్ ఉంటుంది అంతే. అందులోకి వెళ్ళి స్టోర్లోకి మనకు కావాల్సింది మనం సెలెక్ట్ చేసి తీసుకోవచ్చండి. ఓకే, నేను ఇప్పుడు మీకు ఇందులో నాకు బాగా నచ్చింది చూపిస్తున్నానండి. స్మోక్ ఎఫెక్ట్ అండి. ఇది ఫాగ్ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇందులో మొత్తం 4 టైప్స్ ఉన్నాయండి. నేను ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, టిక్ చేయండి, వచ్చేసిందండి ఆ ఎఫెక్ట్. ఓకే, ఇక్కడ ఉంది ప్రెస్. ఓకే, టిక్ చేస్తాను. ఇప్పుడు చూడండి, చూసారు కదా,
అట్లా ఉంటుందండి. అట్లా ఎక్స్టెండ్ చేసుకోవచ్చండి. ఎక్స్టెండ్ చేసుకుని ఎండ్ వరకు కూడా పెట్టుకోవచ్చు, వీడియో ఎండ్ వరకు కూడా. కానీ అలానే అన్ని స్మోక్ ఎఫెక్ట్స్ కూడా ఎండ్ వరకు వర్క్ చేయవండి. దానికంటూ పర్టికులర్ టైం ఉంటే ఆ టైం వరకే పనిచేస్తాయి. కొన్ని మాత్రం ఎండ్ వరకు ఎక్స్టెండ్ చేసినా కానీ వర్క్ చేస్తాయి అదే విధంగా. ఓకే, అంతేనండి. ఓవర్ లేయర్ చేయడం అంటే టెక్స్ట్ అండి. ఇప్పుడు టెక్స్ట్ చూద్దాం. ఈ విధంగా మనం నేమ్ అనేది ఇచ్చుకోవచ్చండి. ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చండి. మనకి ఈ ఫార్మాట్ నచ్చలేదు అనుకుంటే ఈ రైట్ సైడ్ కార్నర్లో సిజర్ పక్కన క్యాపిటల్ ఏ స్మాల్ ఏ బొమ్మ ఉంది కదండి, అది ప్రెస్ చేస్తే ఇదిగోండి ఫోన్స్ మనకి ఏవి కావాలంటే అవి మార్చుకోవచ్చు. ఇటాలిక్ అనేది నాకు ఇష్టం అండి, సో నేను అదే ప్రిఫర్ చేస్తాను. ఇదిగోండి ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్నాం, పెట్టుకోవచ్చండి ఎక్కడ కావాలంటే అక్కడ. ఓకే, ఈ మన కలర్ కూడా చేంజ్ చేయొచ్చండి. కలర్ ఇదిగోండి, నేను ఎల్లో కలర్ ప్రిఫర్ చేస్తున్నా. కలర్ని లైట్ చేసుకోవాలంటే ఈ విధంగా. ఓకే, ఎల్లో కలర్ అనేది ప్లేస్ అయిపోయింది. ఈ విధంగా కలర్ అనేది పెట్టుకోవచ్చు. ఓకే, టిక్ చేయండి. అదిగోండి వచ్చేసింది. ఇది కూడా అంతేనండి, ఫుల్ ఉండదు, కొంచెమే ఉంటుంది. దాన్ని మనం ఎక్స్టెండ్ చేసుకుని ఎండ్ వరకు పెట్టుకోవచ్చు కావాలనుకుంటే. వీడియో ఎండ్ వరకు. ఓకే, వీడియో ఎండ్ వరకు పెట్టేశాను. వీడియో ఫ్రంట్ వరకు కూడా పెట్టుకోవచ్చు ఇట్లా. అంతే, వచ్చేసింది. ఇంకేం మిగిలింది? హ్యాండ్ రైటింగ్ అంటే ఫ్రీ హ్యాండ్ అండి, ఏం లేదు. హ్యాండ్ పెడితే స్కెచ్ వచ్చింది, ఆ స్కెచ్తో గీతలు గీసుకోవచ్చు స్క్రీన్ మీద. అంతే. ఓకేనండి, ఇక్కడ ఉన్నవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేసినట్టే అనుకుంటున్నాను నేను. ఓకే, ఇప్పుడు మనం వీడియో ఎలా చేయాలి, ఏంటి, అసలు ఎట్లా కట్ చేయాలి, వీడియో మధ్యలో వేరే వీడియో ఎట్లా యాడ్ చేయాలి, వేరే ఫోటో ఎట్లా యాడ్ చేయాలి, వీడియో పైన వీడియో ఎలా పెట్టాలి, వీడియో పైన ఆడియో ఎలా పెట్టాలి అనేది, అంటే వీడియోకి ఆడియో ఎలా మిక్స్ చేయాలి, మొత్తం అన్నీ చూసేసామండి. ఇంతేనండి కైన్మాస్టర్ అంటే. ఇంకా చాలా ఉంటాయండి, బట్ అవన్నీ ఒక వీడియోలో తెలుసుకోలేం కదండి. ఫ్యూచర్ వీడియోస్లో కన్ఫామ్గా చూద్దాం. ఓకే, ఇప్పుడు ఎట్లా సేవ్ చేయాలనేది నేను చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తే సెంటర్లో కార్నర్లో ఇక్కడ షేర్ బటన్ ఉంది కదండి, ఇది క్లిక్ చేయండి. ఓకే, ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అయిద్దండి. ఇదిగోండి, మనకి వీడియో క్వాలిటీ అనేది మనం సెట్ చేసుకోవచ్చండి, ఎంత కావాలంటే అంత. అంటే ఫోన్ సపోర్ట్ని బట్టి ఉంటుందండి. నాది 1440 పిక్సెల్ వరకు సపోర్ట్ చేస్తుంది నా ఫోన్ వచ్చి. కొంతమందికి 1080 పిక్సెల్ వరకే సపోర్ట్ చేస్తుంది, ఇంకొంతమందికి అంతగానే ఎక్కువ చేయొచ్చు. ఓకే, నాకైతే 540 పిక్సెల్ ఎక్కువే అండి. ఫ్రేమ్ రేషియో కూడా అండి 30 ఉంటుంది మ్యాక్సిమం. మనకు కావాల్సిన సెలెక్ట్ చేసుకుంటే 24 సెట్ చేసుకుంటున్నాను. ఈ బిట్ రేషియో అండి, దీని మీద డిపెండ్ అయి ఉంటుంది వీడియో క్వాలిటీ. చూడండి, ఇదిగోండి వీడియో క్వాలిటీ ఇక్కడ చూడొచ్చు. మన బిట్ రేట్ పెరిగే కొద్దీ వీడియో క్వాంటిటీ అనేది పెరిగిపోతుంది. 68 వచ్చింది. అసలు ఇంత మనకు అవసరం లేదు, నేను జస్ట్ డెమో కోసం చేశాను కాబట్టి మినిమం పెట్టుకున్నాను. 0.80 పిక్సెల్. ఎక్స్ప్లోర్ అని ఉంది కదండి, అది క్లిక్ చేయండి. అంతేనండి, ప్రాజెక్ట్ రెడీ అయిపోతుంది. ఈ విధంగా మనం వీడియో అనేది చేయొచ్చండి. ఇది వీడియో మీద డిపెండ్ అయి ఉంటుందండి, ఎక్స్ప్లోరింగ్ ప్రాజెక్ట్ స్పీడ్ అనేది. వీడియో కనుక బాగా లెందీగా ఉంటే మాత్రం ఎక్కువ టైం తీసుకుంటుంది. వీడియో కనుక తక్కువ ఉంటే మాత్రం తక్కువ టైం తీసుకుంటుంది. మన వీడియో చిన్నది కాబట్టి ఫాస్ట్గానే అయిపోతుందండి. ఇంకా పెద్ద కొన్ని వీడియోస్ ఉంటాయండి, అవి అయితే చాలా టైం తీసుకుంటుంది. నన్ను అడిగితే కైన్మాస్టర్ బెస్ట్ అనే చెప్తానండి, ఎందుకంటే చాలా చేసుకోవచ్చు. మన వాట్సాప్ వీడియోస్ అనేవి కూడా ఇందులో ఎడిట్ చేసుకోవచ్చు. అంతేనండి, అయిపోయింది. ప్లే చేసుకోవచ్చు. ఇంకా మా ప్లే స్టోర్లోకి వచ్చేసినట్టే వీడియో. అంతేనండి, ఈ విధంగా వాడుకోవచ్చు కైన్మాస్టర్ అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి, నేనైతే క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ.